నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ముంబైకి చెందినటువంటి కాదంబరి జైత్వానిపై అక్రమ కేసులు బనాయించడంలో ఒంగోలుకి చెందినటువంటి ఒక న్యాయవాది కీలక పాత్ర పోషించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఈ అంశంలో కాదంబరి అరెస్ట్ అయిన తర్వాత ఆ లాయర్కు ఒక లగ్జరీ కారు గిఫ్ట్గా ఇచ్చినట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్తే అండి. కాదంబరి జైత్వానిపై అక్రమ కేసులు బనాయించడంలో ఒంగోలుకి చెందినటువంటి ఒక న్యాయవాది కీలక పాత్ర పోషించినట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి వారు అనుకున్నట్టుగా ఆమెపై అక్రమ కేసులు బనాయించిన తర్వాత ఆ లాయర్కు ఒక కారు గిఫ్ట్గా ఇచ్చినట్టు కూడా ఒక వార్త వినిపిస్తుంది. మరి అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఈ కుక్కల విద్యాసాగర్ ఉన్నారు కదా, ఈ కుక్కల విద్యాసాగరు దీనికి అన్నింటికి అంటే ఈ కేసు మొత్తంలో అతనే కీలకం మనకు తెలిసి. అంటే ఎవరి నుంచి ఏ ప్రశ్న వచ్చినా ఏమొచ్చినా కూడా అతనికి జగన్ తోటి సన్నిహితత్వం ఉంది కాబట్టి ముందుగా భారతీరెడ్డితోటి, ముఖ్యంగా భారతీరెడ్డి తోటి వీళ్ళ మిసెస్కి ఒక బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది ఒకటి. రెండోది వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. సో వీటన్నింటితోటి కుక్కల విద్యాసాగరు ఈ అంశంలో ప్రముఖ పాత్ర పోషించాడు. అంటే ఈ జత్వాని ఎవరైతే ఉన్నారో ఆవిడేదో ఒక భూమి విషయంలో 5 లక్షలు ఆవిడ ఫోర్జరీ చేసి, అంటే ఆ భూమికి సంబంధించిన పత్రాలు ఫోర్జరీ చేసి ఆవిడ 5 లక్షలు ఏదో తీసేసుకుంది అని అక్కడ కేసు. చిత్రం ఏంటంటే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క అంశంలోనూ అంటే వైసీపీకి చెందిన వాటిలలో ఒక కేసు బనాయించాలన్నా, ఒక విషయంలో తప్పుడు ధృవీకరణలు చేయాలన్నా ముందుగా ఒక లాయరు వాటిని తయారు చేస్తాడు. ఒక అనామకుడుగా ఉండాల్సిన ఒక లాయరు ఇటువంటి చెత్త పనులు చేయటం వల్ల ఇవాళ ఒక ప్రముఖ లాయర్గా అతను పేరు తెచ్చుకున్నాడు. అంటే ఒంగోలుకి చెందిన ఆయన వైసీపీ తరఫున పనిచేస్తాడు. అంటే తెలుగుదేశం వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నా, తెలుగుదేశం సపోర్ట్ ఉందనుకున్నా, లేదు ఇట్లా నటులు కావచ్చు, నటీమణులు కావచ్చు, లేదు ఏదైనా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది అనుకుంటే ముందుగా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ లాగా తయారు చేసేస్తాడు. ఒక డాక్యుమెంట్స్ అంతా ఆయన రెడీ చేసేసి అప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తారు. ఇది ఎక్కడ వినుండరు కదా, అంత కొత్తగా ఉంది మనకి. అంటే వైసీపీ హయాంలో ఎంత గొప్పగా అసలు వాళ్ళ మేధ పనిచేసింది ఒక్కొక్కడిది, ఎంత అన్యాయంగా అక్రమంగా అసలు వాళ్ళు ఎలా కేసులు పెట్టచ్చు, ఎట్లా మనం సొమ్ము రాబట్టుకోవచ్చు, లేదు ఎవరినైనా మనం ఇబ్బంది పెట్టచ్చు, ముఖ్యంగా జత్వాని లాంటి వాళ్ళని శారీరకంగా మానసికంగా ఎలా హింసించవచ్చు. ఎంత దారుణం అండి. అసలు కుక్కల విద్యాసాగర్ అనేవాడు కుక్క కంటే హీనంగా బిహేవ్ చేశాడు. చెప్పాలంటే కుక్కలకి విశ్వాసం ఉంటుందంటారు, మనిషి కదా విశ్వాసం ఉండదు. డబ్బు తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు, లేదు పదవి వ్యామోహం, లేదు జగన్మోహన్ రెడ్డి మాయ మనకు తెలీదు. సో ఈ జత్వానికి అసలు సంబంధమే లేదు ఈ కేసులో. ఏమంటే ఫోర్జరీ చేసేవాళ్ళు 5 లక్షల కోసం ఫోర్జరీ చేస్తారంటే పోను 5 కోట్లు అంటే అన్న వింటానికి కొంచెం అంటే ఇప్పుడంతా అంటే వైసీపీ వాళ్ళ హయాంలో జరిగినవన్నీ మీరు తీసుకుంటే కోట్లలోనే ఉంటాయి డీలింగ్స్. అవినీతులన్నీ కూడా 800 కోట్లు, 1000 కోట్లు. మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే 1,00,000 కోట్లు మద్యం కుంభకోణంలో. మరి అన్నేసి కోట్ల వాళ్ళు 5 లక్షలు ఒక హీరోయిన్ మీద ఒక కేసు పెట్టడం మీకు అక్కడే అర్థమవుతుందిగా. అంటే వాడెంత అంటే వాడి స్థాయి అంత, ఆ లాయర్ ఎవడైతే ఉన్నాడో ఆయన స్థాయి 5 లక్షల స్థాయి అన్నమాట. అందుకోసం 5 లక్షలు ఫోర్జరీ అని అతను ఒక డ్రాఫ్ట్ తయారు చేశాడు. అదే కొంచెం కుక్కల విద్యాసాగర్ ముందుగా చెప్పుంటే 5 కోట్లు చేసి ఉండేవాడు. అంటే మనిషి స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది మనం చెప్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ జైత్వాని కేసులో అమ్మాయిని ఎన్ని రకాలుగా హింసించారో మనకు తెలుసు. అసలు సంబంధం లేని కేసులో ఇరికించి ఆ పిల్లని నానా రకాలుగా హింసించి తల్లిదండ్రులను తీసుకొచ్చి అసలు ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్వాల్వ్ చేసి అసలు ఇవాళ సిగ్గుపడాలండి తెలుగు వాళ్ళందరూ. ఇలాంటి ప్రభుత్వం ఉండింది గత ప్రభుత్వం, ఇంత దారుణంగా వాళ్ళు ఇలాంటి పనులు చేశారు అంటే తెలుగు వాళ్ళందరూ సిగ్గుపడాలి. అసలు వైసీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి నోరు విప్పి క్షమాపణ చెప్పాలి. ఆ లాయర్కి ఒక మంచి కారు ఏదో బహుమతిగా ఇచ్చారట, చాలా లగ్జరీ కారు. మరి 20 లక్షలు ఉంటుందో 15 లక్షలు ఉంటుందో మనకు తెలియదు. అంటే అతని స్థాయికి అది ఎక్కువే కదా. కాబట్టి ఒక లాయర్ అన్నవాడు వాడి ప్రొఫెషన్ని సరిగా చేయకుండా ఇట్లాగా వైసీపీ కోసం తన బుర్రను ఉపయోగించి అంటే అక్రమంగా అన్యాయంగా, ఇది ఎంతవరకు సబబు? అంటే జత్వాని అనే అమ్మాయి ఎన్ని రకాలుగా ఎంత బాధపడి ఉంటుంది, ఎంత హింసకు గురై ఉంటుంది. దీనికి మొత్తం ఇప్పుడు ఆ ఎపిసోడ్ జరిగినప్పుడు
అన్ని రోజులు అన్ని నెలలో ఆ అమ్మాయి పడిన మానసిక వేదనకి ఎవడు ఇవాళ సమాధానం చెప్తాడు? ఎవడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఏమంటే మానసిక వేదనని మించింది ఏదైనా ఉందా? శారీరక వేదనని మించింది ఏదైనా ఉందా ఆడపిల్లకి? మరి అలాగే మీకు ఎవడిచ్చాడు హక్కు? అసలు ఎవరు మీరు? ఒక అమ్మాయిని అట్లా చేయటానికి అసలు ఏ ప్రభుత్వం మీకు అట్లాంటి అధికారం ఇచ్చింది? మరి అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు ఊరుకున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే నిలదీయాలి ప్రజలు. వచ్చి నీళ్ళల్లో నిల్చుని ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, పనికిమాలిన ఉపన్యాసాలు. ఏంటండి అసలు ఇంకా ఇంత దరిద్రంగా ఉంటే ఎట్లాగండి? అసలు ఇలాంటి లాయర్లను ముందు వీళ్ళని బార్ నుంచి వెలుపలికి పంపించేసేయాలి, వాళ్ళ డిగ్రీ రద్దు చేసేయాలి. అంతే కదా. ఇప్పుడు అసలు అతను న్యాయవాదిగా పనికిరాడు. ఇప్పుడు ఒంగోలులో ఎవడైతే ప్రముఖ న్యాయవాదిని అని చెప్పుకుంటున్నాడో ఆయన న్యాయవాద వృత్తికి తగినవాడు కాదు. ఇది బార్ కౌన్సిల్ గుర్తించాలి. ఈ అంశంలో దాదాపుగా ఒక న్యాయవాదే కాదు, గతంలో మనం చూసుకున్న ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అందుకే కదండి ఇప్పుడు మనం నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది తెలుగుదేశం కూటమిని, ఆ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని. ఇమీడియట్గా 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అంటే ఇది చరిత్రలోనే మొదటిసారా? మనకు తెలీదు. అంతే కదా. ఎంత సిగ్గుచేటండి. ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్ మీరు ఎందుకు చదువుకున్నారు అంత కష్టపడి? దానికి అసలు ఎంత వాల్యూ అండి, ఎంత గుర్తింపు అండి. అసలు ఐపీఎస్ అంటేనే మనం ఇట్లాగే ఎంత గర్వంగా చూస్తాం మనం. అబ్బా భలే అయ్యారే, మనం అవ్వలేకపోయామని బాధపడతాం మనం. అలాంటిది అసలు విశాల్ గున్ని కావచ్చు, కాంతిరాణ తాత కావచ్చు, వాళ్ళు భూమి మీద నిల్చున్నారండి. వాళ్ళు ఎట్లా అంతా వాళ్ళు అసలు బిల్డప్ ఇచ్చారు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు. ఈరోజు ఏమైంది? మీరు ఎక్కడున్నారు? ఎవరి కోసం చేశారు? ఎందుకు చేశారు అసలు ఇలాంటి పనులు? మిమ్మల్ని ఒక ప్రభుత్వం అడిగితే మీరు బయటకు వచ్చేయాలి, మీరు కేంద్రానికి ఇన్ఫామ్ చేయాలి. మేము చెయ్యం ఇలాంటివి, ఇలాంటి అవినీతి మాకొద్దు, ఇలాంటి తప్పుడు పనులు చెయ్యము అని మీరు వచ్చుంటే మీరు రియల్ హీరోస్ అయి ఉండేవాళ్ళు. ఈరోజు జీరో అయ్యారు మీరు. నిజంగా మీకు ఒక మనస్సాక్షి అనేది ఉండుంటే మీరు ఖచ్చితంగా మీరు ఇలాంటివి చేసి ఉండరు. అంటే మీరేమనుకున్నారు? ఇంకో 30 ఏళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు అనుకున్నారా? అది అమాయకత్వమే కదా అలా అనుకోవటం. ఏం చేశాడని వస్తాడు? ఇలాంటి అవినీతి పనులు చేస్తే వస్తాడా? ఇలాంటి అక్రమాలు చేస్తే వస్తాడా? ఆడపిల్లలు నిర్బంధిస్తే వస్తాడా? ఎంత తప్పండి అది. అందుకని ఇవాళ ఏదైతే జరిగిందో దీనికి ప్రతి ఒక్కళ్ళు బాధ్యులేనండి. ముందు ఐపీఎస్లకి బుద్ధి వచ్చేలాగా చేశారు. ఇక్కడితో సరిపోదు. ఈ కేసులో జత్వాని అనే అమ్మాయికి డెఫినెట్గా న్యాయం జరగాలి. అందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది, అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో మనం చూడాలి. థ్యాంక్ యూ మ్యామ్. ఎస్ మ్యామ్, ఇప్పుడు కాదంబరి జైత్వానికి సంబంధించిన అంటే ఒక ఆడపిల్లకి సంబంధించిన అంశం చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు అన్నట్టు న్యాయవాదులు, పోలీస్ డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అంశంలో. ఇప్పుడు చూసుకుంటే ప్రతిదానికి కూడా రియాక్ట్ అయ్యే ఆర్కే రోజా కానీ లేకపోతే అప్పటి మంత్రిగా చేసినటువంటి విడుదల రజనీ కానీ ఈ అంశంలో ఎక్కడా రియాక్ట్ అయినట్టు కూడా మనకి కనిపించలేదు. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడలేదంటే ఒక ఆడపిల్లకి సంబంధించిన అంశం కదా ఇది. అమ్మా మీరు అన్నట్టుగా ఇప్పుడు నాట్ ఓన్లీ విడుదల రజని, ఇప్పుడు తానేటి వనితని తీసుకొస్తున్నారు. మొత్తం ఈ పిక్చర్లోకి ఆవిడని లాగుతున్నారు. వనితదే అంత అంటే ఆవిడ చెప్తేనే చేసామని. అంటే జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆర్కే రోజా మీరు చెప్పిన అన్నింటికి ముందు ఉంటుంది. ఇప్పుడు ఆవిడ అధికార ప్రతినిధి అయింది. ఒక అధికార ప్రతినిధా? 2 అధికార ప్రతినిధులు ఇప్పుడు. ఎవరు? ఆడవాళ్ళు. ఒకళ్ళు రోజా, ఇంకొకళ్ళు శ్యామల, యాంకర్ శ్యామల. సో 2 నోరు మెదపట్లేదు. మామూలుగా అయితే రోజా గారు వచ్చి మరి మాట్లాడాలి కదా మా జగనన్న అని. ఇప్పుడు జత్వాని విషయంలో ఎందుకు మాట్లాడలే? నీ విషయంలో ఎందుకు రాధిక మాట్లాడింది? నీ విషయంలో ఎందుకు ఖుష్బు మాట్లాడింది? నీ విషయంలో ఎందుకు మీనా మాట్లాడింది? మరి ఇప్పుడు జత్వాని విషయంలో ఎందుకు ఒక ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు కూడా మాట్లాడటల్లా? మొత్తం భారతదేశంలో ఉండే ఫిలిం ఇండస్ట్రీస్ ఏవి కూడా నోరు విప్పట్లా. అవును, అమ్మాయి కూడా చిత్రసీమకు పరిస్థితి. మరి అదే కదా, ఎందుకు మాట్లాడటం లేదు? మీరు పొలిటికల్గా ఉంటే మీ గురించి మాట్లాడతారా? శ్యామలు ఎందుకు మాట్లాడటం లేదు? ₹1 కోటి సహాయం చేశాడని మాట్లాడింది కదా జగన్. చంద్రబాబు గురించి మాట్లాడింది కదా ఆవిడ. ఎంత అసలు ఆఫ్టర్ ఆల్ ఎవరు శ్యామల చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటానికి? మీకు దమ్ముంటే జత్వాని గురించి మాట్లాడండి. మీరు నిజంగా ఆడవాళ్ళైతే జత్వాని గురించి మాట్లాడండి, మిగతావి తర్వాత.